ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. అంటే యేసు రక్తానికి మాత్రమే ఒక వ్యక్తి పాపములను కడిగే అవకాశం ఉన్నది. ఇంకా ఏ రక్తానికి ఒక వ్యక్తి పాపములను కడిగే అవకాశము లేదు అని దాని అర్థం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. వ్యర్థమైన మాటల వలన ఎవడునో మిమ్మును మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును గనుక మీరు అట్టివారితో పాలివారై ఉండకుడి. వ్యర్థమైన మాటల వలన ఎవడునో మిమ్మును మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక అట్టి వారితో మీరు పాలివారై ఉండకుడి అని ప్రభువాక్యం సెలవిస్తున్నది. కొన్ని సందర్భాల్లో చూడండి, వ్యర్థమైన మాటల వలన అనేకులు మోసపరచబడుతుంటారు, తీయగా మాట్లాడుతుంటారు, ఇతరులను మోసం చేస్తుంటారు. అప్పుల విషయంలో కానీ ఇంకేదైనా జాబ్ విషయంలో కానీ తీయని మాటలు మాట్లాడుతూ వాళ్ళను మోసం చేస్తుంటారు. అట్టి వారితో మనము సహవాసం చేయకూడదు. అట్టి వారి మాటలను మనం ఏమాత్రము నమ్మకూడదు. అలాంటి వారికి మనము దూరంగా ఉండాలి. ఏ ఒక్కరు కూడా వ్యర్థమైన మాటల వలన మోసపోకుండా మనము బహు జాగ్రత్తగా ఈ లోకంలో మనము జీవించాలి. అనేకులు మన యొద్దకు వచ్చినప్పుడు వ్యర్థమైన మాటలు మాట్లాడుతుంటారు. మనల్ని ఆత్మీయ జీవితం నుండి తప్పించాలని, ప్రభువుకు దూరం చేయాలని, ప్రభు సన్నిధికి దూరం చేయాలని వాళ్ళు కుయుక్తులు పన్నుతుంటారు. నానా విధములైన మాటలు మనకు చెప్పి మన మైండ్ డైవర్ట్ చేస్తుంటారు. అలాంటి వారికి మనము దూరంగా ఉండాలి. వ్యర్థమైన మాటల వలన మనం మోసపోకుండా బహు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇట్టి క్రియలు ఎవరైతే చేస్తారో అట్టి వారిపైకి దేవుని ఉగ్రత వస్తుంది. అవిధేయులైన వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. కాబట్టి అట్టి వారితో మనము ఏమాత్రము పాలివారమై ఉండకూడదు, ఏమాత్రము స్నేహం చేయకూడదు. అట్టి వారికి మనం దూరంగా ఉంటేనే మనం సురక్షితంగా ఉండగలము. కాబట్టి ఈ లోకంలో మనం జీవిస్తున్నంత కాలము చెడ్డ స్నేహాలకు దూరంగా ఉండాలి. చెడ్డవారితో స్నేహం చేయకూడదు, చెడ్డ మాటలు మనం పలకకూడదు. కాబట్టి అట్టి వారికి మనం దూరంగా ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలి, దేవుని సన్నిధికి దగ్గరగా ఉండాలి. ఎవరైనా వ్యర్థమైన మాటలు మాట్లాడుతుంటే వారికి మనం దూరంగా వెళ్ళిపోయి మనము మన ఆత్మీయతను మనం కాపాడుకోవాలి. కాబట్టి వ్యర్థమైన మాటలు ఎవరైతే మాట్లాడుతున్నారో వారితో మనం స్నేహం చేయకూడదు, వారి చేతిలో మనం మోసపోకూడదు. కాబట్టి ఇలాంటి క్రియలు చేసే వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళ విషయమై మనం బహు జాగ్రత్తగా జీవించాలి. మన ఆత్మీయతను పాడు చేసేటటువంటి దుష్ట సంగత్యము మనం చేయకూడదు. దుష్ట సంగత్యము మంచి నడవడికను చెరుపును అని ప్రభువాక్యం సెలవిస్తున్నది. కాబట్టి దుష్టులతో కానీ దుష్ట సాంగత్యం కానీ మనం ఏమాత్రము చేయకూడదు. అలాంటి వారికి మనం దూరంగా ఉంటే మనము చాలా సురక్షితంగా ఉంటాము. మన ఆత్మీయతను మనం కాపాడుకోగలము. ప్రభు సన్నిధికి దూరం చేయాలని చాలామంది పన్నాగాలు పన్నుతుంటారు. కాబట్టి అలాంటి వారికి మనం దూరంగా ఉండాలి. లోకస్తులకు కానీ లోకంలో ఉన్న పాపము చేస్తూ జీవించే వారికి మనము దూరంగా ఉండాలి. కాబట్టి మనము వారితో స్నేహము చేయకూడదు, వారి మాటలు ఏమాత్రము వినకూడదు. మనల్ని మన ఆత్మీయతను దెబ్బతీయాలని వాళ్ళు పన్నాగాలు పన్నుతుంటారు. అట్టి వారికి మనం దూరంగా ఉండాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు? మంచి స్నేహితులతో స్నేహం చేస్తున్నావా? చెడ్డ స్నేహితులతో స్నేహం చేస్తున్నావా? వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ నీ ఆత్మీయతను పోగొట్టుకుంటున్నావా? దుష్టులతో కలిసి దుష్ట సాంగత్యం చేస్తూ ఇష్టానుసారమైన జీవితం ఈరోజు నువ్వు జీవిస్తున్నావా? కాబట్టి నువ్వు బహు ప్రమాదంలో ఉన్నవని తెలుసుకో. దేవుని సన్నిధికి మనం ఎప్పుడైతే దూరం అవుతామో అప్పుడు దుష్టునికి మనం దగ్గర అవుతాము. ఎప్పుడైతే దుష్టునికి దగ్గర అవుతామో వాడు మనల్ని పట్టి బంధించి వాని ఆధీనంలోకి తీసుకొని పాప బంధకాలలో చిక్కుకునేటట్లు చేస్తాడు, నిందలు మోపుతాడు, అవమానాలు తీసుకొస్తాడు. కాబట్టి ఊరికే వ్యర్థమైన మాటలు మాట్లాడే వారికి మనం దూరంగా ఉండాలి. వారి చేతిలో మోసపోకుండా బహు జాగ్రత్తగా జీవించాలి. కాబట్టి అట్టి క్రియలు ఎవరైతే చేస్తారో దేవుని ఉగ్రత వారి పైకి వస్తుంది. అవిధేయులైన వారి పైకి దేవుని ఉగ్రత వస్తుంది. అట్టి వారితో మనం ఏమాత్రం స్నేహం చేయకూడదు,
వారితో సాంగత్యము చేయకూడదు. మనం వారికి దూరంగా ఉండాలని ప్రభు సెలవిస్తున్నాడు. ఎందుకంటే వారితో మనం కలిసి జీవించినట్లయితే దేవుని ఉగ్రత వారి పైకి వచ్చినప్పుడు మనం కూడా ఆ ఉగ్రతకు లోనవుతాం. కాబట్టి దొంగను చూడండి, దొంగతనం చేస్తాడు. అలాంటి దొంగతనంతో చేసే దొంగతో మనం స్నేహం చేసినట్లయితే ఒకవేళ ఒకానొక రోజు అతడు దొరికిపోయినట్లయితే మనం దొంగతనం చేయకపోయినా సరిగే, మనము వారితో కలిసి దొంగతనం చేయకపోయినా మనల్ని కూడా దొంగగా భావించి అతనికి ఏ శిక్ష విధిస్తారో మనకు అదే శిక్ష విధిస్తారు. కాబట్టి చెడ్డవారితో మనం స్నేహం చేసినా దేవుని ఉగ్రత అతని మీదకి వచ్చినప్పుడు ఆ ఉగ్రత మనపైకి కూడా వస్తుంది. కాబట్టి చెడ్డ స్నేహితులతో మనం దూరంగా ఉండాలి. వ్యర్థమైన మాటలు మాట్లాడే వారితో మనం దూరంగా ఉండాలి. వారి చేతిలో మనం మోసపోకుండా బహు జాగ్రత్తగా జీవించాలి. దేవుని ఉగ్రతకు మనం ఏమాత్రం లోను కాకూడదు. ప్రతి ఒక్కరూ దేవునితో సంబంధం కలిగి జీవించాలని, దేవుని మార్గమును అనుసరించి జీవించాలని, నీతి మార్గమును అనుసరించి జీవించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.